హలో జై శ్రీరామ్ అందరికీ. అయితే ఈరోజు వచ్చేసి నేను కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసిన. మార్నింగ్ రెడీ అయ్యి డైరెక్ట్ ఆటో పట్టి టెంపుల్కి అయితే వెళ్ళినాం. అయితే ఈ టెంపుల్ వచ్చేసి 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగ్ అనమాట. అయితే డైరెక్ట్ లోపలికి అయితే ఎంటర్ అయినాం. లోపలికి ఎంటర్ అయ్యి డైరెక్ట్ దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసినాం. బయటికి వచ్చేసి మళ్ళీ మణికర్ణిక ఘాట్ పక్కకున్న ఘాట్కి అయితే వెళ్ళినాం. ఆడికెళ్ళి ఒక 20-25 మినిట్స్ తవ్వ. ఈ ఘాట్ వచ్చేసి గుడి పక్కకి ఆడికెళ్ళి మళ్ళీ మనం పక్కకి శ్మశాన వాటికకి అయితే వెళ్ళి చూసినాం. ఇది వరల్డ్లో ఒకటే అనుకుంటా గుడి పక్కకి శ్మశాన వాటి. ఆడికెళ్ళి మళ్ళీ నేను నిఖిల్ పోయి పక్కకున్న లస్సీ షాప్కి అయితే వచ్చినాం. ఈ మొత్తం ఫొటోస్ చూసుకొని మీరు మిస్సింగ్ అనుకోగలరు. ఇది మొత్తం ఫీడ్బ్యాక్ అనమాట. లస్సీ ఎంజాయ్ చేసినాక మళ్ళీ డైరెక్ట్ హోటల్కి అయితే వచ్చేసినాం. హోటల్కి వచ్చి కొద్దిగా రెస్ట్ చేసుకొని ఆఫ్టర్ 6 o'clock ఏమో ఆరతి ఉండే. మళ్ళీ ఆరతి కోసం అయితే వెళ్ళిపోయినాం, గంగా ఆరతి. ఈ ఆరతి వచ్చేసి 35 to 45 మినిట్స్ అయితే ఉంటుంది అన్నమాట. అయితే మళ్ళీ ఈ ఆరతి కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ మనం వచ్చేసినాం మన హోటల్కి. గుడ్ నైట్.